భయ్యా సన్నీ యాదవ్ మనందరికీ తెలుసు. పెద్ద యూట్యూబర్, అలాగే చాలా వీడియోలు చేశాడు. చాలా పెద్ద ఫేమ్ అయ్యాడు. రీసెంట్‌గా తను అరెస్ట్ అయ్యాడు అని చెప్పి న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. వివరాల్లోకి వెళ్తే తను బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తూ ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా. మనకి వైజాగ్‌లో లోకల్ బాయ్ నాని అని అందరికీ తెలుసు. అయితే తను రీసెంట్‌గానే అరెస్ట్ అయ్యాడు. అది సేమ్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించే. అయితే భయ్యా సన్నీ యాదవ్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే సేమ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల దానివల్ల కొంతమంది నష్టపోయామని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే దీని గురించి చాలామంది మాట్లాడారు కూడా అప్పట్లో బెట్టింగ్ యాప్స్ గురించి. నాగవేషణ గారు అలాగే బయాజ్ అని యాదవ్ మధ్య చాలా గొడవలనేవి కూడా జరిగినాయి. ప్రెజెంట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. మరి ఏదేమైనప్పటికీ బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్. అది అందరికీ తెలుసు. మన ఇండియాలో అయితే బెట్టింగ్ యాప్స్ ఎలౌ లేవు చాలా వరకి. ఏయో కొన్ని ఉన్నాయి కానీ అవి కూడా వీళ్ళు అవి చేయట్లా. ఇది టెలిగ్రామ్ యాప్‌లోకి రావటం, టెలిగ్రామ్ యాప్‌లో సైన్ ఇన్ అయ్యి వీళ్ళకి చాట్ చేయటం, వీళ్ళు దానికి మనీ అనేది గివ్ అవేలా ఇవ్వటం, ఇలా చాలామంది చిన్నపిల్లలు ఎక్కువ టీనేజర్లు ఒక 16-18 సంవత్సరాల మధ్యలో వాళ్ళు, అలాగే ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మెయిన్‌గా అట్రాక్ట్ అయ్యిందైతే వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మొబైల్ ఫోన్స్ గానీ, అలాగే కేటీఎం బైకులు గానీ ఇలాంటివి గివ్ అవే అవ్వటం వల్ల వాళ్ళు చాలా ఆశపట్టి చాలామంది లాగిన్ అయితే అయ్యారు. మనం ఫస్ట్ నార్మల్‌గానే లాగిన్ అవుతారు అయ్యేవాళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల అది బాగా ఎఫెక్ట్ అయిపోయిద్ది వాళ్ళకి. ఎందుకంటే ఒక రూ. 10 ఇప్పుడు నా దగ్గర రూ. 100 ఉన్నాయి. దాంట్లో రూ. 10 పోతాయి. మళ్ళీ ఆ 10 తెచ్చుకోవటానికి నేను ఆ రూ. 90 కూడా వాడేత్తాను. కానీ ఆ 10 రావు, ఈ 90 ఉండవు చేతిలో. అలా చాలామంది చిన్నపిల్లలకి జరుగుతూ ఉంటాం. మెయిన్ దీని మీద మరి యాక్షన్ అనేది తీసుకుంటా అన్నారు. రీసెంట్‌గా తీసుకుంటున్నారు కూడా చాలామంది. అయినా కొంతమందయితే తగ్గించట్లేదు. చాలామంది స్టార్ట్ చేస్తానే ఉన్నారు. రీసెంట్‌గా నిన్న కూడా చాలామంది ఓ 10, 20 వీడియోలయితే అప్‌లోడ్ చేసుంటారు దీని గురించి. మరి ఏం జరిగిద్ది అని చూడాలి అసల. ఎక్కడి వరకెళ్ళిద్ది ఇది? ఇక్కడితో ఆగిపోయిద్దా? లేదా ఇక్కడి నుంచి ఏమన్నా ఇంకా ఇంక్రీజ్ అయ్యిద్దా అనేటట్టే ఉంది. మాక్సిమం అయితే ఆపుతారు. ఎందుకంటే పెద్ద యూట్యూబర్లు కొంతమంది ఇలా చేయటం వల్ల వాళ్ళని ఆపితే కొత్తగా వచ్చేవాళ్ళు, అలాగే చిన్న చిన్న సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానళ్ళుంటాయి. అంటే మాములు చిన్న చిన్న ఛానల్లు. వాళ్ళకి ఆశ పుట్టదు తర్వాత. ఇప్పుడు మనం ఇలా చేస్తే రేపొద్దున మనకు గూడా అలా జరిగిద్దేమో! ఎందుకు వేరే ఏమన్నా వస్తాయేమో చూసి వేరే చేసుకుందాం అనే ఉద్దేశంలోనే వీళ్ళందరూ ఉంటారు అని నేనైతే అనుకుంటున్నా. చూడాలి మరి ఏం జరుగుతుంది. బేజన్ యాదవ్ గారైతే ప్రెజెంట్ ఇక్కడైతే లేరనుకుంటా. ఏదో వ్లాగ్ చేయటానికి వేరే కంట్రీ ఎళ్ళినట్టున్నారు. మరి వచ్చాక ఏమన్నా జరిగిద్దా? లేదా? దీని గురించి అప్డేట్ ఏమన్నా ఇస్తారా? అనేదైతే వెయిట్ చేయాలి. ఇప్పటికే చాలామంది యూట్యూబర్‌లయితే వీడియోలు చేసి పెట్టారు. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది ఈ న్యూస్ అయితే.